నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. విలువలను వదిలి బాబాసాహెబ్ ఆశయాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టింది. ఆ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో ఓ మచ్చగా మారిపోయింది. ఆయన చరిష్మా కూడా అంతకంతకు తగ్గిపోతూ వచ్చింది. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో పాతాళంలోకి దిగజారిపోయారు. ప్రజలు ఉద్ధవ్ నడుస్తున్న విధానం కరెక్టే కాదంటూ ఓటుతో సమాధానమిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత మహావికాస్ అఘోడిలో చీలికలు పక్కా అనే ప్రచారం ఓవైపు సాగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూటమి నుండి వైదొలగాలని ఆ పార్టీ నాయకుల నుండి ఒత్తిడి పెరిగింది. సోమవారం నాడు ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశంలో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమితో విడిపోదామని కోరినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అసెంబ్లీ ఎన్నికలలో ఏక్నాథ్ షిండే సేన 57 సీట్లతో విజయం సాధించడంతో అట్టడుగు స్థాయి కేడార్కి కూడా షిండే శివసేనకు మొగ్గు చూపించిందని భావిస్తున్నారు. కాంగ్రెస్తో ఇక చేసిన జర్నీ చాలని ఠాక్రే వర్గం నేతలు మొత్తుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉద్ధవ్ ఆదిత్య ఠాక్రే, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వంటి ఇతర సీనియర్ పార్టీ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని గెలిచిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలలో చాలా మంది ఉద్ధవ్ శివసేన ఇకపై సొంతంగా ఎన్నికలలో పోటీ చేయాలని, ఏ పొత్తుపై ఆధారపడకుండా ఉండటానికి సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. శివసేన ఎన్నడూ అధికారం కోసం వెంటపడలేదని, సిద్ధాంతంలో స్థిరంగా ఉన్నప్పుడే అధికారం సహజంగా వస్తుందని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దాన్వే అన్నారు. స్వతంత్రంగా వెళ్లడమే శివసేన పునాదుల్లో ఉన్న గొప్పతనమని దాన్వే చెప్పారు. 2022లో శివసేన పార్టీలో చీలికలు వచ్చాయి. ఆ సమయంలో శివసేనకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్నాథ్ షిండే వైపు వెళ్లారు. కాంగ్రెస్తో చేతులు కలపడం ద్వారా బాల్ ఠాక్రే హిందుత్వ సిద్ధాంతాలకు ద్రోహం చేసిందని షిండే వర్గం నాయకులు ఆరోపించారు. షిండే పక్షానికే అసలైన శివసేన గుర్తు, పార్టీ పేరు దక్కింది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా షిండే శివసేనకు ఉన్న కల్ట్ అభిమానులు, కార్యకర్తలు తమదిగా భావించి గెలిపించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎంవీఏ కూటమికి 46 సీట్లు రాగా షిండే సేనకు వచ్చిన సీట్ల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉంది. షిండే శివసేనకు 9.96% ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఉద్ధవ్ సేన నాయకులు ఎంవీఏని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్లడంతోనే పార్టీ భవిష్యత్తు అని భావిస్తూ ఉన్నారు. అట్టడుగు స్థాయి కార్యకర్తలతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఇదే ఏకైక మార్గమని, మిగిలిన వాళ్ళు కూడా షిండే సేనకు మారిపోకుండా అడ్డుకునే మార్గమని భావిస్తున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సస్పెన్స్ మాత్రం కొనసాగుతూ ఉంది.